ఫ్రెండ్స్, గ్రీన్లాండ్ ప్రాంతంలో దట్టమైన మంచు, విపరీతమైన చలి, శీతల గాలులు సాధారణ జీవితం గడపడానికి వీల్లేని వాతావరణం ఉంటుందని మీకు తెలుసు. అయినా గానీ అక్కడ జనావాసం ఉంది. అటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ మనగలుగుతున్న ప్రత్యేక మానవ జాతిని 18వ శతాబ్దంలో కొందరు పరిశోధకులు తమ అన్వేషణలో కలుసుకున్నారు. వాళ్ళిక్కడ బ్రతకడానికి శక్తిని ఒక పర్వతం అందిస్తుందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అది ఒక సంపూర్ణ లోహ పర్వతం. ప్రాచీన కథనాల ప్రకారం ఆ లోహ పర్వతం అంతరిక్షం నుంచి భూమి మీద ఆ ప్రాంతంలో పడిందని చెప్తున్నారు. అలాగని దీన్నేం కట్టుకథలా కొట్టి పారేయడం లేదు. 1894 రాబర్ట్ పియర్ అనే అమెరికా అన్వేషకుడు తాను కనుగొన్న ఆ పర్వతాన్ని అమెరికాకు తరలించుకొచ్చాడు. ఆ సందర్భంలో 6 ప్రాణాలు కొట్టుమిట్టాడాయి, 4 ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ ఆ ధాతు పర్వతం కథా కమామిషి ఏంటో తెలుసుకుందాం పదండి. 980వ సంవత్సరంలో ఎరిక్ ద రెడ్ అనే ఒక అన్వేషకుడు ఐస్లాండ్ లో ఉండేవాడు. పొరుగున నివసించే వ్యక్తిని హతమార్చాడనే ఆరోపణతో అతన్ని ఐస్లాండ్ నుంచి వెలివేశారు. ఐస్లాండ్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం. ఇప్పుడు ద్వీపాంతరవాసం విధిస్తే ఎక్కడికి పోవాలి? ఆ సముద్రంలో పడి తిండి తిప్పలు అందక మరణించడమే కదా. ఈ లెక్కన అది మరణ దండన అన్నమాట. అయితే ఆ దండన అతని తలరాతను మార్చింది. అదే తన అంతిమ యాత్ర అనుకుని బయలుదేరిన అతను చరిత్రను సృష్టించాడు. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలోని ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతంలోని ఐస్లాండ్ నుంచి బయలుదేరిన ఎరిక్ ఆర్కిటిక్ ప్రాంతంలో పెద్ద భూభాగాన్ని చేరుకున్నాడు. దానికి అతను పెట్టిన పేరే గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ లో కిలోమీటర్ల మేర మంచు పేరుకుపోయి ఉంటుంది. భూమి మీద అత్యంత శీతల ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక జీవించడం అంటారా, దుర్భరమనే చెప్పాలి. మామూలుగా అయితే ఎవరూ నివసించడానికి ఆలోచన కూడా చేయరు. అయితే కాలాంతరంలో అటుగా వెళ్లిన సాహస యాత్రికులకు, అన్వేషకులకు అక్కడ కొంతమంది మనుషులు తారసపడ్డారు. ఎముకలు విరిగే ఆ చలిలో అక్కడ కొంతమంది వేటాడి తింటూ బ్రతుకుతున్నారు. ఐరోపా నుంచి వెళ్లిన అన్వేషకులు గ్రీన్లాండ్ వాసులకు ఇనుయిట్లు అని పేరు పెట్టారు. అంటే ద పీపుల్ అని అర్థం. 1818లో బ్రిటిష్ అన్వేషకుడైన కెప్టెన్ జాస్ రోస్ గ్రీన్లాండ్ లోని ఉత్తర ప్రాంతంలో నివసిస్తున్న ఇనుయిట్లను కలిశాడు. వాళ్ళు వేట కోసం ప్రత్యేక తరహా కత్తిని, ఈటను వాడడం రోస్ గమనించాడు. వాటి చివరన పదునైన లోహపు ములుకు అమర్చి ఉండడము చూశాడు. సముద్రంలో కొట్టుకొచ్చిన పాడైపోయిన ఓడ భాగాల నుంచి కత్తిరించి తీసుకున్న ఇనుప ముక్కుల్ని బళ్ళానికి, కత్తికి గుచ్చుకుని వాడుకుంటున్నారు కావచ్చు అనుకున్నాడు. అయితే గ్రీన్లాండ్ లోని ఒక కొండ నుంచి తాము పదునైన భాగాన్ని తయారు చేసుకున్నట్టు స్థానిక ఇనుయిట్ చెప్పడంతో కెప్టెన్ జాస్ రోస్ ఆశ్చర్యపోయాడు. అంటే అది ఒక ఇనుప ధాతు పర్వతం అని అతనికి అర్థమైంది. కొన్ని వందల ఏళ్లుగా వాళ్ళ పర్వతాన్ని పగలగొడుతూ వేట పరికరాల్ని తయారు చేసుకుంటున్నారు. గ్రీన్లాండ్ లో నివసిస్తున్న ఇనుయిట్లు ఆ పర్వతాన్ని సావిక్ సోహ్ అని పిలుస్తున్నారు. ఆ మాటకు అర్థం గ్రేట్ ఐరన్. ఒక పర్వతంలో లోహ మిశ్రమాలు, ముడి ఖనిజాలు ఉండడం సాధారణమే. కానీ ఏకంగా ఒక పర్వతమే పెద్ద ఇనుము ముద్ద అవ్వడం మన ఊహకు కూడా అందంది. కెప్టెన్ జాస్ రోస్ పరిస్థితి కూడా మనలాగే ఉంది. కంటికెదురుగా ఆ లోహపు ముక్కలు, వాటిని అమర్చి చేసిన ఆయుధాలు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉండగలడు? ఖచ్చితంగా అది అత్యంత అరుదైన సంగతి అని భావించాడు అతడు. అరుదైన పదార్థానికి విలువ కూడా కట్టలేమనుకున్నాడు. అయితే ఆ పర్వతాన్ని చూడాలని చేసిన ప్రయత్నాలన్నీ అక్కడ ప్రతికూల వాతావరణంలో విఫలమయ్యాయి. ఐరోపా మొత్తానికి ఈ విషయం తెలిసిపోయింది. 1818, 1883ల మధ్య కాలంలో బ్రిటన్, స్వీడన్, డెన్మార్క్ దేశాల అన్వేషకులు గ్రీన్లాండ్ లోని లోహ పర్వతాన్ని వెతికి పట్టుకోవడానికి పలు ప్రయత్నాలు చేశారు. విఫలమై తిరిగొచ్చారు కూడా. 1894లో రాబర్ట్ పియర్ అనే అమెరికా అన్వేషకుడు మాత్రం ఆ ఇనుప ధాతు పర్వతాన్ని చేరుకోగలిగాడు. రాబర్ట్ పియర్ అమెరికా నావికా దళంలో ఓ అధికారి. ఉత్తరార్ధగోళంపై అడుగుపెట్టిన మొదటి మానవుడిగా చరిత్రకెక్కాలనే కాంక్షతో ఆర్కిటిక్ ధ్రువ ప్రాంత గ్రీన్లాండ్ దీవిలోని మూలవాసులైన ఇనుయిట్ ప్రజలతో కలిసి కొంతకాలం జీవించాడు. అక్కడ కఠిన వాతావరణంలో నివసించడానికి అలవాటు పడ్డాడు. వారి భాష కూడా నేర్చుకున్నాడు. తమ వద్ద ఉన్న తుపాకులను వారికిచ్చి వారి నుంచి ధ్రువపు ఎలుగుబంట్ల చర్మాలను, ఏనుగుల దంతాలను తీసుకుని ఐరోపా, అమెరికాలో అధిక మొత్తానికి అమ్మేవాడు. గ్రీన్లాండ్ వంటి అతి శీతల వాతావరణంలో జీవించే ఇనుయిట్ సంస్కృతిని, మనుగడ సాగించే పద్ధతుల్ని నేర్చుకున్న మొదటి నాగరికుడిగా రాబర్ట్ పియర్ పేరును సంపాదించాడు. ఇంతకీ అతను ఇనుప ధాతువులను గ్రీన్లాండ్ నుంచి ఎలా తరలించాడన్నది చూద్దాం. రాబర్ట్ పియర్ ని ఇనుయిట్ ప్రజలు తమ కుటుంబ సభ్యుడిగా భావించి అతన్ని అన్ని విధాలా నమ్మారు. లోహ పర్వతాన్వేషణలో అతడికి సాయం చేశారు. పర్వతం ఉన్న ప్రాంతానికి దారి తెలిసిన అలికాట్ సియాన్ అనే ఇనుయిట్ పియరీని అక్కడికి తీసుకువెళ్లాడు. ఇంతకీ ఆ పర్వతం ఆకారం గురించి చెప్పుకోలేదు కదా. పియరీట్ ఇప్పుడే కదా చూసింది దాన్ని. ఇంకొక 30,900 కిలోమీటర్లున్న భారీ ఇనుప శిల అది. పియరీ తనకున్న జ్ఞానంతో దాని ప్రత్యేకతను అంచనా వేశాడు. అసలు ఆ పెనుశిల భూగోళానికి చెందినదే కాదని నిర్ధారించుకున్నాడు. అంటే అంతరిక్షం నుంచి రాలిన ఉల్క అన్నమాట. నేటికి 10,000 ఏళ్ల క్రితం భూకక్షలో ప్రవేశించింది. గ్రీన్లాండ్ ప్రాంతంలో రాలిపడింది. 58 టన్నుల బరువైన ఆ ఉల్క భూ వాతావరణంలో ప్రవేశించగానే పీడనానికి గురై ముక్కలైంది. ఒక అతిపెద్ద భాగం గ్రీన్లాండ్ లో సావిక్ సోహ్ ప్రాంతంలో పడింది. దీన్ని పగులగొట్టి ముక్కలు చేసి కోల్డ్ ఫోర్జింగ్ పద్ధతిలో
రాళ్లతో కొట్టి చిన్న ముక్కలుగా చేసి తమ పనిముట్ల చివర ములుకులుగా అమర్చుకుంటూ వస్తున్నారు. అక్కడ వాళ్ళు వేటాడుతున్నారు. వందల ఏళ్లుగా ఇనియిట్లు అలాగే చేస్తున్నారు. ఆదివాసీలు ప్రకృతితో కలిసి మెలిసి జీవిస్తారు. నాగరికులు ప్రతిదీ లాభాపేక్షతో చూస్తారనడానికి రాబర్ట్ పియర్ స్వభావం ఒక ఉదాహరణ మాత్రమే. ఈ ఇనుప పర్వతం విలువ అమెరికాలో కొన్ని వేల లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని భావించాడు. 30,900 కిలోల బరువున్న ఇనుప ధాతువు శిలను అమెరికాకు తరలించుకుపోవాలని ఆశించాడు. అతని ఆకాంక్ష సరే, అదేం తక్కువ బరువు కాదు ఎత్తి పెట్టడానికి. పైగా చాలా భాగం భూమిలోకి కుంగిపోయి ఉంది. మొత్తానికి దాన్ని తవ్వి కదిలించి సముద్రం ఒడ్డున ఉన్న ఓడ వద్దకు తరలించడానికి దాదాపు 3 సంవత్సరాల కాలం పట్టింది. పియరీ ఆ భారీ శిలను తరలించడానికి సరిపడా రైల్వే లైన్ కూడా వేయించాడు. అవును, ఆ కాయ కష్టం అంతా ఇనియిట్ ప్రజలదే. అమెరికా, ఐరోపా నుంచి పని వాళ్లను తీసుకుని వచ్చారు. కానీ మామూలుగానే అక్కడ వాతావరణంలో నిలబడలేని వాళ్ళు ఇంతటి శ్రమ చేయడం అసాధ్యం కనుక స్థానిక ఇనియిట్ల చేతనే ఆ పని చేయించారు. అయితే ఇలాంటి అతి శీతల కఠినాతి కఠిన వాతావరణంలో జీవించగలిగేలా పరిణామం చెందిన ఇనియిట్లు సావిక్ సోహ్ పర్వతాన్ని తరలించడంలో అతనికి చాలా అమాయకంగా సాయం చేశారు. కానీ అది తమ ఉనికికే ముప్పు తెస్తుందని తెలుసుకునే తెలివి లేకపోయినాయే. ఇనుపశిల సంగతి అటుంచితే గ్రీన్లాండ్ ప్రాంతంలో జీవించగలుగుతున్న సామర్థ్యాన్ని కలిగిన ఇనియిట్ల గురించి ఐరోపా, అమెరికా శాస్త్రవేత్తల్లో ఆసక్తి ఇనుమడించింది. ఇనుప పర్వతంతో పాటుగా కొంతమంది ఇనియిట్ ప్రజలను కూడా అమెరికాకు తరలించుకురమ్మని అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ అధికారులు రాబర్ట్ పియర్తో ఒప్పందం చేసుకున్నారు. వారి శరీరాలను పరిశోధించి వారి జీవన సామర్థ్యపు రహస్యాన్ని కనిపెట్టాలనుకున్నారు. శాస్త్రవేత్తల దృష్టిలో అదొక పరిశోధన. మానవత్వంతో మాట్లాడితే అది తీవ్రమైన హేయమైన పని. ప్రపంచం అలా ఉంది మరి. చివరకు ఉల్కా పర్వతాన్ని ఓడకెక్కించారు. గ్రీన్లాండ్లోని ఇనియిట్ ప్రజలని నుక్తాక్ జాతి ఆదివాసీల నుంచి 6గురిని తనతో పాటు తీసుకుపోవడానికి ఒప్పించాడు. క్విసోక్, అతని 7 ఏళ్ల కొడుకు మినిక్, ఉయిసాకస్, వేటగాడైన నుక్తాక్, అతని భార్య ఆటంగన్, వారి కుమార్తె అవియాక్, ఈ 6గురిని పరిశోధనల కోసం తీసుకువెళ్తున్నామని, అక్కడ వాళ్ళు మ్యూజియం వాళ్లకు మంచిగా సహకరిస్తే ఎన్నో ఆయుధాలు, పనిముట్లు ఇచ్చి 1 ఏడాది తర్వాత తామే తిరిగి తీసుకొచ్చి గ్రీన్లాండ్ లో విడిచిపెడతామని చెప్పాడు. అయితే ఆ ప్రయాణం తమకు ప్రాణాంతకమని వారికప్పుడు తెలియదు. అది 1897వ సంవత్సరం. ఇనుప ధాతు ఉల్కా పర్వతం 6గురు ఇనియిట్ ప్రజలతో రాబర్ట్ పియరీ బ్రూక్లిన్ నావల్ యార్డ్ లో తమ ఓడను నిలిపాడు. వీరిని చూడడానికి గుంపులుగా జనం తరలి వచ్చారు. ఇనుప పర్వతాన్ని, ఇనియిట్లను చూడడానికి 20,000 మంది ప్రజలొచ్చారని ఒక లెక్క. పియరీ వారందరికీ టికెట్ పెట్టి డబ్బులు వసూలు చేశాడు. అవును మరి, నాగరికులు అని చెప్పుకునే వారికి ఆదివాసీలు మనుషుల లెక్కల్లో కంటే ప్రదర్శన వస్తువులతో సమానం. మరి పియరీ ఆ డబ్బుల్లో పైసా కూడా ఇనియిట్లకు ఇవ్వలేదు. అసలు వారికి ఆ డబ్బు సంగతి తెలిసుండదు. ఆ డబ్బుతో ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. ఇంతకీ పియరీ ఆ ఇనుప పర్వతాన్ని అమెరికన్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం వారికి $40,000 అమ్మాడు. ఇప్పటి లెక్కల్లో అది $1 మిలియన్ తో సమానం. అంటే సుమారుగా 8 కోట్ల రూపాయలు. ఆ 6గురు ఇనియిట్ ప్రజలని కూడా మ్యూజియానికి అప్పగించేసి అతను ఉత్తర ధ్రువ యాత్రకు వెళ్లిపోయాడు. అది అతని జీవితాశయం. మరి 6గురులో 5గురు పియరీని చూడటం అదే చివరిసారి. ఇక్కడే నాగరిక ప్రపంచపు చీకటి కోణం వెల్లడవుతోంది. ఎలా అంటారా? అత్యంత శీతల ప్రాంతంలో హాయిగా జీవించే జీవ పరిణామం చెందిన ఇనియిట్లను అమెరికన్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకులు న్యూయార్క్ లోని ఉష్ణోగ్రత అధికంగా ఉండే ఓ భవనం బేస్మెంట్ లో బలవంతంగా ఉంచారు. స్వచ్ఛత, శుభ్రత ఉండే చోటు నుంచి దుమ్ము, ధూళి, మురికిలతో కలుషితమైన ప్రదేశంలో వేడి ప్రాంతాల్లో ఉండాల్సి రావడంతో వాళ్ళు త్వరగానే జబ్బు పడ్డారు. క్విసుక్ ఈ ఉష్ణోగ్రతకు తట్టుకోలేకపోయాడు. అపరిశుభ్ర వాతావరణంలో ఆరోగ్యం క్షీణించింది. తీసుకురాబడ్డ 6గురిలో ముందుగా అతనే ప్రాణాలు వదిలేశాడు. సుక్తాక్, అతని భార్య ఆటంగన, వారి కుమార్తె అవియాక్లు వరుసగా ప్రాణాలు వదిలారు. ఉయికాసాక్ పరిస్థితి విషమించింది. అప్పుడు 1899లో అతన్ని ఓడ ఎక్కించి గ్రీన్లాండ్ కి పంపించేశారు. ఇక బాలుడైన మినిక్ మాత్రమే న్యూయార్క్ లో ఉండిపోయాడు. అతని తండ్రిని, మిగతా వారిని తాము భూమిలో పాతిపెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించామని మ్యూజియం వాళ్ళు మినిక్ తో చెప్పారు. మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి, అది అసత్యమని. అవును, వారి మృత శరీరాలను అధ్యయనం నిమిత్తం మ్యూజియంలో భద్రపరిచారు. క్విసుక్ మెదడును శరీరం నుంచి తొలగించి దానిపై పరిశోధనలు మొదలుపెట్టారు. 1901లో ఆ మెదడు తాలూకు ఫోటోలు ఒక సైంటిఫిక్ రిపోర్ట్ లో ప్రచురించారు కూడా. మినిక్ ని ఒక అమెరికన్ కుటుంబానికి పెంపకానికి అప్పగించారు. వారు అతనికి మీన్ వాలెన్ అనే పేరు పెట్టారు. కొంచెం వయసు వచ్చాక తన కన్న తండ్రి చావు గురించి, తన వారి మరణం గురించి ఆ కుర్రాడు తెలుసుకున్నాడు. అప్పుడింకా తన తండ్రి అస్థిపంజరం మ్యూజియంలోనే ఉందని, వారింకా పరిశోధనలు కొనసాగిస్తున్నారని తెలుసుకున్నారు. 1907 నాటికి మినిక్ ఒక పత్రిక వారి ద్వారా మ్యూజియం ని సంప్రదించాడు. తన తండ్రి అస్థిపంజరాన్ని తనకు అప్పగిస్తే తమ తీరులో అంతిమ సంస్కారం చేస్తానని అభ్యర్థించాడు. మ్యూజియం అతని భావనలను అస్సలు పట్టించుకోలేదు. అడిగి అడిగి అలసిపోయిన మినిక్ అప్పుడు రాబర్ట్ పియరీకి ఒక ఉత్తరం రాశాడు. తనను గ్రీన్లాండ్ లో విడిచిపెట్టేయాలని కోరాడు. తన ఓడలో మినిక్ కి చోటు లేదని పియరీ నుంచి జవాబు వచ్చింది. మినిక్ మానసిక స్థితి మీకు అర్థమై ఉంటుంది కనుక ఇక ఎక్కువగా చెప్పుకోనవసరం లేదు. ఇక్కడ అతను తన స్వస్థలానికి వెళ్ళగలిగితే చాలు.
1909లో రాబర్ట్ పియర్ తన నార్త్ పోల్ సాహసయాత్ర విశేషాలను చెప్పుకోవడానికి అమెరికాకు తిరిగొచ్చాడు. ఇనియుట్ ప్రజల పట్ల పీరీ చేసిన దౌత్యానికి చాలా మంది అతన్ని దుమ్మెత్తిపోశారు. ఒత్తిడి ఎక్కువై మినిక్ ని గ్రీన్లాండ్ లో విడిచిపెట్టడానికి పీరీ సిద్ధపడ్డాడు. వెళ్లే ముందు మినిక్ ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. కనీసం తన తండ్రి అస్థిపంజరాలను వెంట తీసుకువెళ్లలేని తన నిస్సహాయతకు తానెంతగానో దుఃఖిస్తున్నాడో చెప్పాడు. ఏమాత్రం మానవత్వం లేని శాస్త్రవేత్తలు తన తండ్రిని తన వారిని పరిశోధనల పేరుతో హతమార్చడమే కాక ఇప్పటికీ వారి అస్థిపంజరాలపైన పరిశోధనలు చేస్తూ ఉండడం మానవ నాగరికతకు కళంకమని ఆవేదన చెందాడు. అలా ఒంటరిగా తిరిగి గ్రీన్లాండ్ చేరిన మినిక్ వయసు దాదాపుగా 20 ఏళ్లు. అయితే 7 ఏళ్ల వయసున్నప్పుడు తీసుకోబడ్డ మినిక్ 13 ఏళ్లుగా తన వారి మధ్య లేకపోవడంతో తన మాతృభాషని, తమ సంస్కృతిని మర్చిపోయాడు. తిరిగి మళ్లీ అంతా నేర్చుకున్నాడు. 1916లో అమెరికా వెళ్లాలని భావించాడు. అమెరికాలో ఉండిపోయిన తన తండ్రి అస్థిపంజరాన్ని తీసుకువద్దామనేది అతని ఆలోచన. అయితే 1918లో బాగా జబ్బుపడి మృత్యువాత పడ్డాడు. మినిక్ మరణం తర్వాత బెన్ హార్పర్ అనే రచయిత 1986లో గివ్ మీ మై ఫాదర్ బాడీ అనే పేరుతో మినిక్ జీవితగాథను పుస్తకంగా ప్రచురించారు. పుస్తకానికి మంచి ఆదరణ దక్కింది. 1993 నాటికి అమెరికన్ మ్యూజియం తమ అమానవీయ చర్యల్ని అంగీకరించింది. మినిక్ తండ్రి బిసూక్ శరీర అవశేషాలను, మిగతా వారి అవశేషాలను తీసుకుపోయి గ్రీన్లాండ్ ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటికీ ఆ ఇనుప ఉల్క అమెరికా మ్యూజియంలో ఉంది. ఆ సమీపంలోనే దాన్ని కనిపెట్టిన వ్యక్తిగా రాబర్ట్ పియరీ బొమ్మ కూడా ఉంది. అతను పడ్డ శ్రమకు సంబంధించి పెద్ద కథనం కూడా అక్కడ ముద్రించి ఉంది. చిత్రం ఏంటంటే ఆ మొత్తం వివరణలో ఇనుప పర్వతం చరిత్ర, రాబర్ట్ పియరీ కష్టం తప్ప మినిక్, అతని తండ్రి, తోటి ప్రజల వివరాలు, పర్వతాన్ని ఓడ ఎక్కించడానికి శ్రమించిన ఇనియుట్ ప్రజల చరిత్ర ఎక్కడ కూడా మచ్చుకు కూడా మనకు కనిపించదు. గ్రీన్లాండ్ ఇనుప పర్వత రహస్యం లోకానికి తెలిసింది. కథ అయిపోయింది కదా అనుకోకండి. బహుశా ప్రపంచంలోని మ్యూజియాల్లో ఉన్న ఎన్నెన్నో కళాఖండాలు, వస్తువులు, పరికరాలు, మానవ అస్థి పంజరాలు ఈ విధంగానే తమ జాతి మనుషుల నుంచి బలవంతంగానో ఏమార్చో ఏవో ఆశలు చూపించో తీసుకొచ్చి ప్రదర్శించినవే అయి ఉంటాయి. చాలా వరకు అంతే. ఇక వలస పాలిత దేశాల నుంచి తరలించుకుపోయి తమ దేశ మ్యూజియంస్ లో పెట్టుకున్నవి కొన్ని లక్షలు కోట్ల వస్తువులున్నాయి. బ్రిటిష్ మ్యూజియం అటువంటి వాటికి నిలువెత్తు నిదర్శనం. మళ్ళీ మనమే మన వద్ద నుంచి తరలించుకుపోయిన ఆ వస్తువులన్నిటినీ మన డబ్బులు పెట్టి టికెట్ కొని చూసి ఫోటోలు తీసుకుని మురిసిపోతూ ఉంటాం. వాటి వెనుకున్న బాధాకరమైన చరిత్రను మాత్రం తెలుసుకోలేం, స్పందించాం. అసలు చాలా వరకు మనకు వాటి గురించి తెలిసింది తక్కువే. సింహం తన చరిత్ర తాను రాసుకోనంత కాలం వేటగాడు రాసిందే చరిత్ర కదా, ఏమంటారు? అటువంటి విజ్ఞానం, ఇటు మానవేతిహాస చీకటి కోణం రెండు ఉన్నాయి ఈ వీడియోలో. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.